నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి. తిరుపతిలో వైద్యులు 38 గంటల పాటు వైద్య సేవలు బంద్. వైద్యులపై జరుగుతున్న దాడులకు కఠిన చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేసిన వైద్యులు. తిరుమల CRO మరియు సప్తగిరి సముదాయాలను తనిఖీ చేసిన TTDO. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న శ్యామలరావు. శ్రీవారిని దర్శించుకున్న తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు. దర్శన ఏర్పాట్లను చేసిన TTD అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం చివరి రోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించిన అనంతరం చివరి రోజు కావడంతో పవిత్రోత్సవాలు ఈ రోజుతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తులను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద GR స్వామి, చిన్న GR స్వామి, అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి, ఆలయ డెప్యూటీ ఓ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, IG రాజీవ్ కుమార్ మీనా, DIG షిమోషి బాజ్పాయ్, SP సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ సుబ్బ బన్సల్, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, MLC సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు భారత ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనటకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. వీరి వెంట మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంట హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జరిగిన జూనియర్ వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన నేడు సంచలనంగా మారింది. ఇందుకు నిదర్శనగా తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రిలో శనివారం వైద్యులు 38 గంటల పాటు వైద్య సిబ్బంది వైద్య సేవలను నిలిపివేశారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ మహిళలపై మారణ హోమాలు, హత్యాకాండాలు యథేచ్ఛగా జరుగుతున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని, ఇందుకు నిదర్శనగా ఆసుపత్రి వర్గాల సిబ్బంది తమ నిరసనను ప్రదర్శిస్తూ 38 గంటల పాటు ఎటువంటి వైద్య సేవలు నిర్వహించకుండా బంద్ను చేపట్టారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అమానుషితమైన అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వైద్యులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి రక్షణ కల్పించాలని, ఆ దిశగా జీవోలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రోజులో 24 గంటలు రోగులకు సేవలు అందించే దిశగా వైద్యులు నిమగ్నమై ఉంటారని, అటువంటి వైద్యులకు నేడు సమాజంలో రక్షణ లేకుండా పోతుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు ఏదో ఆశించి సేవ చేయడం కన్నా నిజంగా ఒక విషయంలో 36 గంటల డాక్టర్ పనిచేశారు బెంగాల్. అండ్ అది డాక్టర్ల పరిస్థితి, పీజీలు డాక్టర్ల పరిస్థితి. సరే నిద్ర, ఆహారము, టైము, సుఖ సందర్భం అన్నీ వదిలేసి డాక్టర్లుగా పనిచేస్తారు పిల్లలు. కానీ కనీసం రక్షణ లేకపోవడం అనేది ఇది మంచి కాదు. ఎందుకంటే ప్రపంచం ముందు ఇప్పుడే పిల్లలు డాక్టర్ చూడడానికి భయపడుతున్నారు. మాకెందుకండి గొడవ, పేషెంట్ అని అయితే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న పరిస్థితిలో ఉంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి, స్వాతంత్రం 77 ఏళ్ళు అయినప్పటికీ ఒక మహిళ ప్రొటెక్ట్ చేయని పరిస్థితి ఉంది. ఇది ఒక డాక్టర్ గురించి కాదు, ఒక మహిళకు జరిగిన పరిస్థితిగా భావించి ఈ అమానుష ఘటనను గుర్తించి ఒక
ప్రత్యేకమైన చట్టం ఏర్పరిచి మహిళలు వైద్యం చేయాలండి. రాత్రి వస్తారండి, డెలివరీ రాత్రి 2 గంటలు జరుగుతుంది, 3 గంటలు జరుగుతుంది, యాక్సిడెంట్ 5 గంటలు జరుగుతుంది. డాక్టర్ రావాలిగా. డాక్టర్ రావాలంటే ఇలాంటి పరిస్థితి డాక్టర్లు వైద్యం చేసే పరిస్థితి ఉందా? ఎవరికి నష్టం? సొసైటీ నష్టం, ప్రజలకు నష్టం. కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా వెంటనే ఒక చట్టం చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలి. ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో ఎవరు చూడడానికి లేదు. అలా చేసి, ఎందుకంటే ఇవన్నీ ప్రజల కోసం, డాక్టర్ల కోసం. డాక్టర్లు వైద్యమే చేస్తారు, కానీ ఇలాంటి ప్రొటెక్షన్ లేకపోతే ముందు డాక్టర్లు మెడిసిన్ చదువుకోరు, వైద్యం చేయరు, ప్రజలకు వైద్యం అందదు, నష్టం ప్రజలకి, సొసైటీకి. కాబట్టి గవర్నమెంట్ వెంటనే మంచి చట్టం చేసి రక్షణ కల్పించాలని నేను డిమాండ్ చేస్తాను. యాక్ట్ అంటే ఈరోజు రాకుండా ఉంది, అప్పుడు మాత్రం వైద్యుల కోసం పెట్టారు. బట్ వితిన్ 1 year లోపల అది తీసేయడం జరిగింది. కానీ అటువంటి యాక్ట్నే మాకు కావాలని చెప్పని కోరుకుంటున్నాం. దాన్ని ఈరోజు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని. ఎందుకంటే స్టేట్స్లో ఆల్మోస్ట్ 25 రాష్ట్రాల్లో మనకి ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నప్పుడు కూడా వాటి వల్ల ఫలితం లేకుండా ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 2018లో యాక్ట్ నెంబర్ 11/2008 రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని 3 years నుండి 5 years 7 years చేస్తే కానీ ఈరోజు నాన్ అవైలబుల్ యాక్ట్ కాదు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా విన్నవించుకుంటున్నాం. 7 సంవత్సరాలు చేయాల్సిందిగా ఏదైతే నాన్ అవైలబుల్ యాక్ట్ ఉందో దాన్ని 7 సంవత్సరాలు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సేఫ్ జోన్, హాస్పిటల్స్ అనేది సేఫ్ జోన్. ఎందుకంటే ఎన్నో ప్రాణాలు గడపడంటే వైద్యులు ఈరోజు వాళ్ళ ప్రాణాల కోసం రక్షణ కల్పించండి అని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు హాస్పిటల్ సేఫ్ జోన్ ఉండాలంటే ఎట్లా అంటే ఎయిర్పోర్ట్లో అయితే ఏ విధంగా 3 అంచెల భద్రత ఉంటుందో ఆ విధంగా మనకు రక్షణ కల్పించాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈరోజు వైద్యులు చూసినప్పుడైతే నీట్ ఎగ్జామినేషన్ అయితేనేవి ఎన్ని పాస్ అయిన తర్వాత వాళ్ళు కష్టపడి ఈరోజు వైద్య వృత్తికి వస్తే వాళ్ళకి కనిపిస్తున్న సౌకర్యాలు ఈరోజు ఎంత అమానుషంగానే మనకు తెలుస్తుంది. ఒక 30 సంవత్సరాల యువతి 36 గంటలు పనిచేసి ఈరోజు ఈ రాత్రి తెల్లారుజాము 2 గంటలకు భోజనం చేస్తూ ఉంటే ఆమె మీద అమానుషంగా అత్యాచారం చేశారు. వాళ్ళు కనీసం ఆడ పండుకునే దానికి సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు, ఎన్ని లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని అత్యాచారం చేసి అది ఒక ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చేస్తున్నారు. దాన్ని మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఈ కేసు తీర్మానం చేయాలి. ఓపెన్ ఫోరంలో మనకి న్యాయం జరగాలని చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు కూడా కాంపన్సేషన్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పని ఈ సందర్భం కోరుకుంటూ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తేనే వైద్యులకు రక్షణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కలకత్తా నగరంలో జరిగినటువంటి దారుణమైన సంఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ వారు తీవ్రంగా ఖండిస్తున్నాము. అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచిన రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అని మహాత్మా గాంధీ అన్నారు. కానీ ఈరోజు వర్కింగ్ ప్లేస్లో ఒక హాస్పిటల్లో కూడా ఒక స్త్రీకి రక్షణ లేనటువంటి రోజులు ఏర్పడ్డాయి. మరి ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చినట్ట రానట్ట కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఒక మహిళా డాక్టర్ని ప్రాణాలు కాపాడుతున్నటువంటి డాక్టర్లని ఈ విధంగా దారుణంగా రేప్ చేసి బలవన్మరణానికి గురి చేసినప్పటికీ కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి చర్య తీసుకోపోగా కొంతమంది దీన్ని ఆత్మహత్యగా కూడా చిత్రీకరించారు. ఈ సంఘటన చాలా దారుణమైనటువంటిది. ముఖ్యంగా చనిపోయినటువంటి ఆ సోదరిని బాడీ మీద అనేక రకాలైనటువంటి ఇంజరీస్ ఉన్నాయి. అదేవిధంగా వివిధ భాగాల నుంచి మనం నోటితో చెప్పలేనటువంటి భాగాల నుంచి కూడా రక్తస్రావం ఉంది. ఇంత జరిగినా కూడా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఏమీ ఉండదు. కానీ ఈ యొక్క సంఘటనను ఎందుకు దాచిపెట్టాల్సి వస్తుందో కూడా అర్థం కావట్లేదు. కరోనా టైంలో ఈ దేశంలో అందరూ ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడినటువంటి వ్యక్తులు వైద్యులు. అలాంటి వైద్యులకే ఈరోజు ఈ దేశంలో రక్షణ లేకపోతే ఇంకా ఎవరికి ఈ ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. చనిపోయినటువంటి కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా పేద కుటుంబం. అదేవిధంగా చనిపోయినటువంటి సోదరికి న్యాయం జరగాలి. దోషులు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తిరుమలలో సప్తగిరి సత్రాలు సిఆర్ఓ కార్యాలయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్లతో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మొదటగా సప్తగిరి సత్రాల వద్ద గదులను పరిశీలించి కారిడార్లు, బాత్రూంలో పరిశుభ్రత, స్విచ్ బోర్డులు, జలప్రసాదం, పరుపులు, మంచాలు, బెడ్షీట్లను ఆయన పరిశీలించారు.
గదులను ఆధునీకరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డీప్ క్లీనింగ్ చేపట్టాలని అధికారులను ఈవో ఆదేశించారు. తర్వాత యాత్రికులతో ఈవో మాట్లాడి కౌంటర్ల వద్ద గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు, ఇన్ఫర్మేషన్ కియోస్లను తనిఖీ చేయడంతో పాటు కర్ణాటక కళ్ళు కుర్చీ నుంచి వచ్చిన భక్తులతో ఈవో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఎన్నో గదులు అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిఏసీలో యాత్రికులకి లాకర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయం అనౌన్స్మెంట్లు చేయాలని, తద్వారా వాటి లభ్యతను బట్టి అవసరమున్న భక్తులు కేటాయించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర సహకార శాఖ సహాయక మంత్రి కృష్ణన్ పాల్ గుర్జార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిథాల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, తెలంగాణ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అణగారుతున్న ఎస్సీ వర్గాలలో సమాన హక్కులు కల్పించేలా వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజ్యాంగం గెలిచిందని, దీనిని స్వాగతిస్తున్నామని బీజేపీ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్యాలరావు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ చట్టం తీర్పుపై ఆయన శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారని, ఆయన విలువలు కలిగిన రాజకీయాలే చేయాలి తప్ప కబ్జా కోరులు, కొండాకోర్లను రాజకీయాల నుంచి తప్పించాలని అన్నారు. మాల మాదిగలు ఉభయ రాష్ట్రాలలో అన్నదమ్ముల వలె కలిసి ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి వారి మధ్య చిచ్చు పెట్టడానికి నానా యాగి చేస్తున్నారని అన్నారు. దళితులను మభ్యపెట్టి వెనక నుంచి దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ వర్గీకరణ చట్టం ద్వారా మాలలకే అధిక శాతం లబ్ధి కలుగుతుందని, దానిని మేము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో దళిత నాయకులు చిట్టిబాబు, వాలముని, రామచంద్రయ్య, కొప్పయ్య తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటాడు, బాబు జగ్జీవన్రావు ఉంటాడు. ఎవరు పీడితులైతే వాళ్ళ పక్షాన ఉంటారు. కాబట్టి ఇది రాజ్యాంగం గెలిచింది. ముఖ్యంగా రాష్ట్రాల హక్కులు గెలిచాయి. ఫెడరలిజం గెలిచింది. ఫెడరల్ కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గెలిచింది. ఇక్కడ రాష్ట్రాలు ఏ ప్రయోజనాలు చేయాలి, ఏ వర్గాలకు ఏ విధంగా మేలు చేయాలి, ఏ వర్గాలకు ఏ విధంగా ఆదుకోవాలి అనే ఒక దృక్పథాన్ని, ఒక లాని సెటిల్ చేసింది సుప్రీంకోర్టు. అందుకే రాష్ట్రాల హక్కులు పెరిగాయి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఫెడరలిజానికి అనుకూలంగా మన మధ్య మైన్స్ మీద, సెస్ మీద రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది చారిత్రాత్మక తీర్పు. అదేవిధంగా రాష్ట్రాలకి వర్గీకరణ ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకి న్యాయం చేసే అధికారాలు ఇచ్చింది. అందువల్ల రాష్ట్రాల అధికారాల పట్ల, ఫెడరలిజం పట్ల సుప్రీంకోర్టు చాలా సానుకూలమైన జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంది. అందుకు సుప్రీంకోర్టుకి, దానిలో కీలక పోషించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కోల్కతాలోని ఆర్జీ కేర్ ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య విద్యార్థి హత్యాచరణ ఘటనను ఖండిస్తూ రొయ్య ఆసుపత్రి ప్రాంగణంలో ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్ విద్యార్థులు మరియు తిరుపతి ల్యాబ్ టెక్నీషియన్, ఎస్వి వైద్య కళాశాల వైద్య విద్యార్థులు, వైద్యులు చేపట్టిన నిరసనకు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘీభావం తెలిపారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఏటకూరి గిరిబాబు ఆధ్వర్యంలో శాంతియుతమైన ర్యాలీ నిర్వహించి రొయ్య ఆసుపత్రి ప్రాంగణంలో వైద్య విద్యార్థులకు సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఏటకూరి గిరిబాబు మాట్లాడుతూ గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో వైద్య విద్యార్థులు, వైద్యులు, వైద్య సిబ్బంది ఒక్కతాటిపైకి వచ్చి విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శనలకు దిగడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమమని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న యువ వైద్యురాలిపై అమానుష అత్యాచారం జరిగిన తీరు రోజురోజుకు వెలుగులోకి వస్తున్న విషయాల దృష్ట్యా ఈ ఉదంతం దేశమంతటా కలిచివేసిందని, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించేలా ప్రతిష్టమైన చట్టాలను రూపకల్పన చేయాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఎటువంటి ఘోరాలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో రక్షణ కల్పించి పక్క నుంచి వేధింపులు లేకుండా ఫ్రీగా ఉద్యోగాలు చేసుకునే విధంగా వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించాలని చెప్పని వైద్యులకి, వైద్య ఉద్యోగులకి వాళ్ళు పనిచేసే ఏరియాల్లో ఏదైతే వేధింపులు జరుగుతున్నాయో తక్షణమే వాటిని ఆపాలని చెప్పని, వాళ్ళపైన ఏదైనా దాడులు జరిగితే. తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి ప్రజా సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యల అర్జీలను అందజేశారు. వచ్చిన అర్జీలను పరిశీలించి బాధితులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడారు. ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలన్నీ కూడా అటు కలెక్టర్ గారికి, ఇటు కమిషనర్ గారికి, పోలీస్ అధికారులకు కూడా ఇది ఎప్పటికప్పుడు పంపించడం జరిగింది పార్టీ కార్యాలయం నుండి. అదేవిధంగా ఈరోజు జరిగిన దీంట్లో ఏదైతే విదేశీ విద్యకు సంబంధించి గతంలో MBBS చదవాలని కొంతమంది అన్యాయంగా, అక్రమంగా డబ్బు వసూలు చేసి ఒక్కొక్క దగ్గర 12 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి విదేశీలో డాక్టర్ ఇది చదివిస్తామని చెప్పి మోసం చేసిన కొన్ని సంఘటనలు ఇక్కడికి రావడం జరిగింది. అవి కూడా ఎస్పీ గారికి రెఫర్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలామందిని అనేక విధాలుగా కూడా ఇబ్బంది పెట్టడం చూసాం. వారందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ వారని చెప్పి పింఛన్లు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏవైతే ఆర్థికవి కావచ్చు, అనేక సమస్యలు కావచ్చు, వాటన్నిటికి కూడా పరిష్కార వేదికగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అటు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బారు నిర్వహిస్తూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ప్రజా దర్బారు నిర్వహించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారి అడుగుజాడల్లోనే తిరుపతిలో ప్రథమంగా కూడా ఈ ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. రాయలసీమలోని 6 జిల్లాలను కలుపుకొని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంతో సహా మొత్తం 18,000 ఎకరాలను గత ప్రభుత్వంలోని నాయకులు దోపిడీ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, బాధితులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగులోకి తీసుకువచ్చారని, ఈ దోపిడీలు జైలుకు పోవడం తథ్యమని బీజేపీ నేతలు కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్, డాక్టర్ దగ్గుబాటి శ్రీహర్రావులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ కేవలం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 6,000 ఎకరాలకు సంబంధించి దోపిడీ దందాపై సాక్ష్యాధారాలతో సహా తమ వద్ద ఉందని తెలియజేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో డీకేటీ, ప్రభుత్వ దేవాదాయ శాఖ తదితర భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్కు 2 మాసాల ముందు పేద రైతుల దగ్గర ఎకరా 6 లక్షలకు కొనుగోలు చేసి దానిని ఈ మధ్య కాలంలోనే 60 లక్షల వరకు అమ్ముకున్నారని భారీ కుంభకోణాన్ని తెలియజేశారు. ఫ్యాన్ పార్టీ పాలనలో ఆనాటి తిరుపతి జిల్లా కలెక్టర్ పాత్ర ప్రధానమైనదని అన్నారు. మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని, ఇలాంటి ఎన్నో కుంభకోణాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయని, కాబట్టే ఓటర్లు వైసీపీని ఇంటికి సాగనంపారని, కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని కొనియాడారు. 12,000 ఎకరాలు ఇప్పటి వరకు ప్రూవ్ అయినటువంటి దగ్గర 6,000 ఎకరాలు 6,000 ఎకరాలు ఇప్పటికే సర్వే నెంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి. 6,000 ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్లు కూడా దోపిడీ జరిగినటువంటిది A to Z మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఎన్నికలకు ముందు 2 మాసాల ముందే జరిగింది ఇది. అసైన్డ్ భూములు, డికేటీ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసుకొని వీళ్ళు దోపిడీ కోసము
ఈ ఎమ్మెల్యేల దోపిడీ కోసము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరిగింది. ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకటరమణారెడ్డి కూడా దీంట్లో ముద్దాయి. వెంకటరమణారెడ్డి యొక్క కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరమణారెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే శ్రీకాళహస్తి సబ్ రిజిస్టర్లు కూడా దీంట్లో భాగస్వాములైనారు. ఈ దోపిడీలో నిరుపేదల దగ్గర 5 లక్షలకి 6 లక్షలకి 7 లక్షలకి ఎకరాలు తీసుకొని వీళ్ళు దాన్ని ప్రీహోల్డ్ చేసుకొని ఒక్కొక్క ఎకరా ఈరోజు 60 లక్షలు 70 లక్షలకి ఈరోజు అమ్ముకున్న పరిస్థితి కాళహస్తి నియోజకవర్గంలో ఉంది. ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంలో 68వ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా జరిగాయి. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానకొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎండి ప్రసాద్ గిరిబాబు నరేంద్రాలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానికొండి చలపతిరావు సంఘం అభ్యుదయానికి సంక్షేమానికి పలు కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల విషయంలో న్యాయం జరగలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని వారు కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు, ఇంటి స్థలాలు తదితర సౌకర్యాలు కల్పించాల్సిందిగా బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అనంతరం మానికొండ చలపతిరావుకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విలేకరులు రాజు, నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరాజు, సాక్షి సుబ్రహ్మణ్యం, ఫోటోగ్రాఫర్ రాధాకృష్ణ యాదవ్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకలను మనం ఏపీడబ్ల్యూజే తిరుపతి కార్యాలయంలో జరుపుకుంటున్నాం. మానికొండ చలపతిరావు గారు 67 సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి, అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజే కృషి చేసింది. ఈ 67 సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేలో నాయకత్వాన్ని స్వీకరించారు. అటు ప్రభుత్వాలకు ఇటు జర్నలిస్టులకు వారధిగా ఉంటూ యూనియన్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ప్రధానంగా విలేకరులకు అందరికీ అర్హులైన వారందరూ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇలాంటి న్యాయబద్ధమైనటువంటి సమస్యల కోసం కృషి అయిన సంఘం ఏపీడబ్ల్యూజే. అలాగే ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మన వేల మంది జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించడం, సదస్సులు నిర్వహించడం, చైతన్యపరచడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. పోర్ట్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున వారందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మన యూనియన్లో పనిచేసినటువంటి అనేక మంది నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక పదవుల్లో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మంత్రి కూడా అయ్యి కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. వారందరూ కూడా ఈ ఏపీడబ్ల్యూజే ఈ యొక్క నాయకత్వ లక్షణాలు ఇక్కడ పుణికిపుచ్చుకొని వారి రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. ఇటీవల ఎన్నికైనటువంటి చిత్తూరు జిల్లా పూతలపట్టు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మురళీమోహన్ కూడా పూర్వపు ఏపీడబ్ల్యూజే అధ్యక్షులుగా పనిచేశారని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ మిమిక్రీ కళాకారులు శంబోల హర్నాథ్, రంగస్థలి కళాకారులు వెంకటాద్రి, మేకల గంగయ్య, విక్రమ్ స్వామిలు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో ప్రతి శనివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు తిరుపతి మరియు పరిసర ప్రాంత కళాకారులు, భక్తులు ఇచ్చేసి ఎంతో అఖండ విజయంగా హరినామ సంకీర్తనం చేస్తున్నారు. వారికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కల్పించి మనశ్శాంతిని కల్పించి ఎన్ని రోగాలు ఉన్న వారికి వెంటనే నయమవ్వాలని కోరుకుంటూ హరినామ సంకీర్తనం వలన పాప పరిహారమే కానీ పుణ్యం లభిస్తుంది. మరియు ఎలాంటి ఇది లేదు. భక్తి
భక్తజనం ఎక్కువ వస్తూనే ఉన్నారు. కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క గోవింద స్వామి గుడికాడ ప్రతిరోజు నామ సంకీర్తన, భజన సంకీర్తన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, దైవం ఉన్న చోట భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భజన ఉంటుంది. మనకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. స్వామి మీద ఒక గంట కానీ అరగంట కానీ మీరు ఆ అవకాశాన్ని మీరు వచ్చి కల్పించుకుంటే ఆ కలిగుడి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరికి ఆయన కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని మనసారా కోరుకుంటూ ప్రధానికం భక్తులంతా పాల్గొని అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొని భక్తి పారవస్యంతో తన్మత్యంతో వారి యొక్క ఆ భగవంతుడి యొక్క కోరికలను వాళ్ళ భగవంతుడి కోరికలను తీర్చమని వారు ఈ భజన రూపంలో వేడుకోవడంలో చాలా విశేషమైంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీర్చేట ఆ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మరి గుండాల గోపీనాథ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భజన కార్యక్రమం, నగర సంకీర్తన కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది. శని త్రయోదశి సందర్భంగా శనివారం శనీశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. పుంగనూరు పట్టణంలో 50 రాళ్ల వద్ద మరువ వెలసి ఉన్న శనీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసంలో 2వ శనివారం సందర్భంగా స్వామివారికి కూరగాయలతో అలంకారం నిర్వహించారు. ఉదయం పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో తైలాభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. పుంగనూరులో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ కార్యక్రమం జరపాలనుకున్నా టీడీపీ శ్రేణులు జరగనివ్వడానికి అవకాశం ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పుంగనూరు మండలంలో గ్రామస్థాయి ఎంపీటీసీలు, సర్పంచులను తప్పుడు నిర్ణయాలతో గ్రామస్థాయి ఎన్నికలను జరగనివ్వకుండా వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఉన్న కారణంగా ఇక్కడ వైసీపీ సమావేశాలను జరగనీయమని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో మండల కార్యాలయానికి చేరుకున్నారు. ఇది గమనించిన వైసీపీ శ్రేణులు ఒక్కరు కూడా ఇక్కడ జరగబో మండల సమావేశానికి హాజరు కావడం లేదు. ఏ సమయానికి ఏం జరుగుతుందో అని హైటెన్షన్ నెలకొనడంతో మండల కార్యాలయం చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మండల సర్వసభ్య సమావేశం సమయం 11 గంటలైనా ఎవరూ రాకపోవడంతో మండలాధికారి అబ్దుల్ రహీం సమావేశం వాయిదా పడినట్లు మీడియాకు వెల్లడించారు. లోపల ఒకసారి జరగవలసి ఉంది. అందులో భాగంగా 17వ తేదీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం ఉంది. అందులో భాగంగా ప్రతి ఒక్క ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచులకు, మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ, ఎంపీ కూడా అందరికీ సర్క్యులర్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 17వ తేదీ సమావేశం 10:30కి హాజరవడం జరిగింది. కానీ 11:30 వరకు కూడా ఏ సభ్యులకు ఒక్క సభ్యుడుగా గైరాజరైనందువలన, కోరం లేనందువలన, గైరాజరు మరి కోరం లేనందువలన సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయడం అనేది. తదుపరి మండల అధ్యక్షుల వారితో సంప్రదించి తదుపరి సమావేశం ఎప్పుడైంది నిర్ణయిస్తామని మీకు తెలియజేయడం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో షాక్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కార్యాలయంలో ఉన్న ఫైళ్లు దగ్ధమైనట్టు తెలుస్తోంది. టీటీడీ పరిపాలనా భవనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ క్యాబిన్ లో ఘటన జరిగింది. ఘటనా ప్రాంతాన్ని టీటీడీ ముఖ్య భద్రతా అధికారి పరిశీలించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బ్లాక్ లో డిఈ గారి ఛాంబర్ లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించినంత వరకు వెంటనే పొగ బయటకు రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్, ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటి ఇది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను వర్కౌట్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా పార్షియల్ బర్నింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది. అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో. ప్రాబబ్లీ కంటిన్యూ అవుతుంది. సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ గారికి క్యాబిన్లో జరిగింది. అది ఒక్క క్యాబిన్ పక్క నుంచి పేపర్లు అలాంటివి ఉంది. అయిపోయి సార్ చెప్పారు వెరిఫై చేయమని వెరిఫై చేసి అంటే టెంపుల్ అంటే మెయిన్ టెంపుల్ ప్రధాన తిరుమల పెద్ద ఆలయం. ఇది అవుట్ సైడ్ ఉన్న టెంపుల్స్ మెయింటెనెన్స్. సార్ ఇన్ కేస్ ఫైల్స్ బర్న్ అయిన ఫైల్స్ అన్నీ కూడా ఈ ఫైలింగ్ మన దగ్గర ఉన్నాయి. అన్ని ఈ ఫైల్స్ ఇప్పుడు అంతా నో ఫిజికల్ ఫైల్స్, ఆల్ ఫైల్స్ ఆర్ మెయింటైనింగ్
ఎంబుక్స్ కూడా ఈ ఎంబుక్స్. సార్, ఈ విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఈ ఫైర్ అవడం పైన మీరు ఏమంటారు? అది అంటే నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు విజిలెన్స్ ఇంజనీరింగ్ సెక్షన్కి. ఈ పూజ వల్ల ఏదో పూజ ఆ దీపం వంగి జరిగిందని చెప్తున్నారు ప్రైమరీగా. దీని మీద మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. విజిలెన్స్ రెండు ప్యారలల్గా జరుగుతాయి కాబట్టి రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికులు నిరసన తెలియజేశారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు వచ్చి తిరిగి 11 గంటల 15 నిమిషాలకు బెల్గాంకు వెళ్లవలసిన విమానం ముందస్తు సమాచారం ఇవ్వలేనిదని ప్రయాణికులు ఆందోళన చేశారు. ఉదయం నుండి వేచి ఉండడంతో అసహనంతో బయట నుంచి నిరసన చేస్తామని తెలిపారు. ముందస్తు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో ప్రయాణికులు మండిపడ్డారు. అయితే ఎయిర్లైన్స్ మేనేజర్ రామ్ కుమార్ మరియు సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి. ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి. తిరుపతిలో వైద్యులు 38 గంటల పాటు వైద్య సేవలు బంద్. వైద్యులపై జరుగుతున్న దాడులకు కఠిన చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేసిన వైద్యులు. తిరుమల సిఆర్ఓ మరియు సప్తగిరి సముదాయాలను తనిఖీ చేసిన టీటీడీఓ. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న శ్యామలరావు. శ్రీవారిని దర్శించుకున్న తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.